వెండితెర మీద కొన్ని దశాబ్దాలుగా నటులతో అలరించే ప్రతి ఆర్టిస్టు వాళ్ళు పోషించిన పాత్రల ద్వారా ఓ ప్రత్యేకమైన గుర్తింపు, అంటే ఆ పాత్రలో ఈ నటుడు మాత్రమే నటించగలడు అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే మనం అలాంటి వాళ్ళ గురించి ఎన్నో రకరకాల విషయాలు, వాళ్ళ సినీ ప్రయాణంలోని ఒడిదుడుకుల గురించి, సినీ జీవిత ప్రయాణం గురించి, వ్యక్తిగత జీవిత ప్రయాణం, వారి వారసులు ఇండస్ట్రీలో ఉన్నారా, ఉంటే ఏం చేస్తున్నారు అంటూ ఇలా ఎన్నో రకరకాల విషయాలు మీకు తెలియనివి మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆర్టిస్ట్ గురించే. ఈ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే చిన్న వయసులోనే వీడు చిన్నవాడు కాదురా చిచ్చర పిడుగు అనే విధంగా వెండితెర మీద ఏమీ తెలియని ఈ చిన్న కుర్రాడు ఇలా నటిస్తూ ప్రతి ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టించడం, నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ వీటన్నిటినీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయిందని చెప్పాలి. అలా చిన్న వయసులోనే హేమాహేమీలైన గొప్ప గొప్ప హీరోలతో, హీరోయిన్లకి కొడుకు పాత్రల్లో నటించి వాళ్ళకి పోటాపోటీగా నటనకి వయసుతో సంబంధం లేదు అన్నట్టు 3 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు సీనియర్ మోస్ట్ నటులైన 30-40 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లతో కూడా సునాయాసంగా నటించగలిగాడు. మరి అలాంటి ఆ చిచ్చర పిడుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కట్ చేస్తే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నాను, పేరు చెప్పట్లేదేంటబ్బా అనుకుంటున్నారా? కాస్త ఓపిక పట్టండి. ఆ అబ్బాయి ఎవరో కాదు, మనకి ఎంత బాగా గుర్తుండిపోయేలా నటించి అలరించిన మాస్టర్ అర్జున్. చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అర్జున్ పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే పట్టుమని 5 ఏళ్ళు కూడా ఉండవు, కానీ బరువైన పాత్రలకి బరువైన డైలాగ్స్ చెప్తూ సెంటిమెంట్ను పండిస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించే టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. పచ్చని కాపురం సినిమా శ్రీదేవి, కృష్ణ గారు కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన, మ్యూజికల్ హిట్ అయిన వెన్నెలైన చీకటైన పాటలో ఇతడి నటన, ముఖ్యంగా తల్లికి దూరంగా ఉంటూ తండ్రితో కలిసి ఉంటూ తల్లిని చూడాలి అని తపన పడే కొడుకు పాత్రల్లో అతడు చెప్పే డైలాగ్స్ ఇప్పటికీ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి కంటతడి పెట్టేలా చేస్తుంది. అంతేకాదు శోభన్ బాబు గారితో కలిసి ఇల్లాలో ప్రియురాలు సినిమాలో శోభన్ బాబు గారికి కొడుకుగా తన తండ్రి ఇంట్లోనే ఉంటున్నానని, తన ముందు ఉన్నది తన తండ్రి అని తెలిసిన నాన్న అని పిలవలేకపోతూ ఆ చిన్ని ప్రాణం పడే తపన, మిమ్మల్ని ఒక్కసారి నేను డాడీ అని పిలవచ్చా అంటూ చిన్న వయసులోనే బరువైన డైలాగ్స్ చెప్తూ శోభన్ బాబు గారిని మాత్రమే కాదు, చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టేలా చేశాడు. అలా ఎన్నో సినిమాలు. ఇక అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్వయం కృషి సినిమాలో ఆకతాయి కుర్రాడిగా, గడుసుతనం ఉన్న కుర్రాడిగా కూడా అర్జున్ మనందరికీ బాగా గుర్తుండిపోయాడు. నిజానికి అర్జున్ కేవలం తెలుగులోనే నటించాడనుకుంటే పొరపాటు. కన్నడ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన టాప్ చైల్డ్ ఆర్టిస్ట్. కన్నడ, తెలుగు, తమిళ్, అంతేకాదు హిందీలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి అలరించడం జరిగింది. ఇంకా అలాంటి అర్జున్ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే తన చిన్న వయసులోనే, అంటే 3 ఏళ్ల వయసులోనే కన్నడ చిత్రసీమ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టడం జరిగింది. నిజానికి అర్జున్ తండ్రి యూకే అరుణ్ అప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా, యూకే అరుణ్ స్టూడియోస్ అధినేతగా ఎన్నో సినిమాలకి రీ రికార్డింగ్, డబ్బింగ్ చేస్తూ సినిమా రంగంలో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. అలా తన తండ్రి సినిమా ఇండస్ట్రీలోనే ఉండడంతో ఇక యూకే అరుణ్ తన కొడుకు అయిన అర్జున్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా 3 ఏళ్ల వయసులోనే కన్నడ చిత్రసీమ రంగానికి పరిచయం చేశాడు. అప్పట్లోనే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్ ఇలా ఎందరో స్టార్ హీరోల సరసన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించడం జరిగింది. ఇక అలా అర్జున్ కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉండడం మాత్రమే కాదు, చిన్న వయసులోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 4 భాషల్లోనూ నంది అవార్డ్ ని అందుకున్నాడు. అలాంటి అర్జున్ తరువాత రాను రాను సినిమా రంగానికి దూరం అవ్వడం, వయసు కూడా పెరుగుతూ ఉండడం, పైగా సరైన సినిమా అవకాశాలు కూడా రాకపోవడంతో చదువు మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుకొని ఆ తర్వాత BBA కంప్లీట్ చేసి, అంతేకాదు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి యాక్టింగ్ లో శిక్షణ తీసుకుని 2004వ సంవత్సరంలో కన్నడ సినిమా ఇండస్ట్రీకి తన సొంత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా తన తండ్రి ప్రొడ్యూసర్ గా మారి అరుణ్ కలైవాదురు బ్యానర్ పైన అబ్బబ్బా ఎంత హుదుగా అన్న సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ
తర్వాత పలు సినిమాల్లో హీరోగాను లీడ్ యాక్టర్గా నటించినప్పటికీ నటించిన సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో అర్జున్ రాను రాను సినిమా రంగానికి దూరం అవుతూ వచ్చాడు. ఇదిలా ఉంటే అర్జున్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల మాదిరిగానే క్లాసికల్ డాన్సర్గా భరతనాట్యంలో శిక్షణ తీసుకోవడం జరిగింది. అర్జున్ తల్లిదండ్రులు ఇద్దరు అయిన యూకే అరుణ్ మరియు సవితాలు కూడా ప్రముఖ క్లాసికల్ డాన్సర్లుగా 100కు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్లే. ఇక సొంతంగా వీళ్ళకి అర్జున్ కలైవాదురు అనే ఓ డాన్స్ స్కూల్ కూడా ఉంది. ఈ డాన్స్ స్కూల్ ద్వారా ఎంతో మంది ఔత్సాహిలకి భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ ఉంటారు. అలా వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ప్రముఖ డాన్సర్ కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్ళు. ఇదిలా ఉంటే 2011వ సంవత్సరంలో అర్జున్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అర్జున్ భార్య పేరు దివ్య. ఇప్పుడు అర్జున్ కి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక కూతురు. కట్ చేస్తే కొన్నేళ్ల క్రితం అంటే కృష్ణ గారికి కొడుకుగా పచ్చని కాపురంలోను, శోభన్ బాబు గారికి కొడుకుగా స్వయం కృషి సినిమాలో ఉన్న చిరంజీవి గారి మేనల్లుడిగా పెంపుడు కొడుకుగా చిదిమితే కందిపోయేంత పాల బుగ్గలతో ఎంతో ముద్దొస్తూ బరువైన డైలాగ్స్ చెప్తూ మనలందరి చేత కంటితడి పెట్టించిన ఆ మాస్టర్ అర్జున్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. ప్రస్తుతానికి తన తండ్రి కొంతకాలం క్రిందటే కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతూ కన్ను మూయడంతో తన తండ్రి స్టార్ట్ చేసిన స్టూడియోస్ లో యూకే అరుణ్ స్టూడియోస్ బాధ్యతలు తీసుకొని ఆ స్టూడియోస్ ద్వారా రికార్డింగ్ మరియు ఎడిటింగ్ మరియు అంతేకాకుండా సినిమా రంగంలోని ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పనులను చూసుకుంటూ సినిమా ఇండస్ట్రీలోనే రాణిస్తూ ఉన్నాడు. కాకపోతే వెండితెర మీద నటుడిగా కనిపించలేదని, సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నానని, ఒకవేళ మంచి కథ గనక తన దగ్గరికి వస్తే హీరోగా కాకపోయినా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో తాను నటించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నానని ఈ మధ్య కాలంలో ఎంతో మంది హీరోలు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగా విలన్లుగా కూడా అలరిస్తున్నారు. ఓ విధంగా చూసుకున్నట్లయితే తాను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించడంతో తనకి ఇంకా నటన మీద ఆసక్తి పోలేదు, సరైన అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఈ మధ్య కాలంలో చాలా ఏళ్ల తరువాత ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ గా మనందరికీ బాగా గుర్తుండిపోయిన అర్జున్ తన వ్యక్తిగత ప్రయాణం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఒకప్పుడు స్వయం కృషి చైల్డ్ ఆర్టిస్ట్ గా మనలందరినీ అలరించిన మాస్టర్ అర్జున్ మాత్రమే కాదండి, అతడి తల్లిదండ్రులు కూడా ప్రముఖులు. పైగా అతడి తండ్రి సినిమా రంగానికి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్. అంతేకాదు అతడి తల్లి కూడా ప్రముఖ నర్తకి. ఇదిలా ఉంటే అర్జున్ ప్రస్తుతానికి తన సినీ రికార్డింగ్ స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ బెంగళూరులోనే సెటిల్ అవ్వడం జరిగింది. అయితే అతడు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం త్వరలోనే అతడు వెండితెర మీద మళ్ళీ మనకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ గాను లేదా హీరో గాను కనిపించబోతున్నాడన్నమాట. ఏది ఏమైనప్పటికీ అర్జున్ ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.